ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. వరంగల్, హన్మకొండ జంట నగరాల మధ్య పూర్వపు సెంట్రల్ జైల్ స్థలంలో 56 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం దాదాపు పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో 5 నెలల్లో ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఈ సర్కార్ దవాఖానాలో 2200 పడకలు, 42 లిఫ్టులు, అత్యాధునిక ల్యాబ్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో అత్యవసర విభాగం, క్యాన్సర్ విభాగం, ఐసీయూలు, లేబర్ వార్డ్, ఎంఐఆర్, సిటీ స్కాన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాలున్నాయి. మొదటి అంతస్తులో ఈఎన్టీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, న్యూరో సర్జరీ, ఎండోస్కోపీ, ఎక్స్రే విభాగాలు, 2, 3 అంతస్తులో పిల్లల అత్యవసర విభాగం, నియోనాటల్ కేర్, ఐవీఎఫ్ కేంద్రం, 18 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. 4, 5 అంతస్తులో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్, డెంటల్ విభాగాలు ఏర్పాటు చేశారు. 6-10 అంతస్తులో ఆర్థోపెడిక్ వార్డ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్స్, పీడియాట్రిక్, గైనకాలజీ, శ్వాసకోశ వ్యాధులు, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలు ఏర్పాటు చేయగా 11, 12 అంతస్తులో ఎండోక్రైనాలజీ, మానసిక వైద్యం, గ్యాస్ట్రోఎంట్రాలజీ వార్డులు ఉన్నాయి. 13, 14 అంతస్తులో సెమీ వీఐపీ ప్రైవేట్ గదులు, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. 23, 24 అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్స్ ఏర్పాటు చేశారు. ఎల్ఎన్టీ సంస్థ రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే కార్పొరేట్ వైద్యం కోసం హైదరాబాద్ కు పరుగులు పెట్టే అవసరం లేకుండా ఉత్తర తెలంగాణ పేద ప్రజలకు ఇది గుండెకాయగా మారుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య హర్షం వ్యక్తం చేశారు.